హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సంక్షేమ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు సహా పలు హామీల గురించి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం మే నెలలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక అన్నదాతలకు మాటిచ్చిన విధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న చంద్రబాబు పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి అందించే 6,000 సాయంతో పాటుగా రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు కలిపి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగా దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయలకు పెంచామన్న చంద్రబాబు నాయుడు సాధారణ పింఛన్ను కూడా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచిన సంగతి గుర్తు చేశారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్న చంద్రబాబు ఉద్యోగులకు కూడా జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే అందిస్తున్నట్లు వివరించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.